Hi everyone, this is Usha. Welcome back to Vinusha Sweet Home. Welcome to Daily Vlogs. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ వ్లాగ్ వచ్చి నేను ఎస్టర్డే షూట్ చేసిందనమాట. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ తర్వాత డ్రైవింగ్ అలా వెళ్ళేసి వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనము ఇడ్లీ పెట్టే ముందు ఫస్ట్ ఇట్లా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని దాని తర్వాత మనము వేసామంటే ఇడ్లీలు తీసేటప్పుడు ప్లేట్కి అతుక్కుపోకుండా నీట్గా వస్తాయి. నేను ఇక్కడ గీ అప్లై చేశాను. నేను ఇక్కడ యూస్ చేస్తుంది ఎంటీఆర్ రెడీ టు కుక్ ఉంటుంది కదా, అదే అనమాట. కర్డ్ కలిపి ఇడ్లీలు వేసేసుకోవటమే. సో నేను దాన్ని కుక్ చేస్తున్నాను ఇవాళ. దాంతో ఇడ్లీతో పాటు నేను నార్మల్ రెగ్యులర్ చట్నీ కాకుండా కారా చట్నీ చేద్దాము అని కారా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కారా చట్నీలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండదు. 1 మీడియం సైజ్డ్ ఆనియన్, 2 టమాటాస్, అలాగే 4 to 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, 2 to 3 ఎండుమిర్చి, అలాగే కొంచెం సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసి బాగా కలిపేసుకొని కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా, అవంతా బాగా వేగి టమాటాలన్నీ మగ్గుతాయి కదా, అంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇదంతా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి. మీకు అవసరం ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇంకా దాని తర్వాత మనం నార్మల్ రెగ్యులర్గా పోపు పెట్టుకుంటాం కదా, అలా పోపు పెట్టేసుకోవటమే. నేను ఇక్కడ పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేశాను, మంచి కలర్ వస్తుంది అని. నేను నార్మల్ చిల్లీ వేసాను. మీరు కావాలనుకుంటే కాశ్మీరీ రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు మంచి కలర్ కోసం. లేదు అనుకుంటే నార్మల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చట్నీ చేసే లోపల ఇడ్లీ రెడీ అయిపోయిందనమాట. మార్నింగ్ టైమ్స్ 6 o'clock లేసి ఎంత త్వరగా లేసి అన్ని పనులు చూసుకుందాం అనుకుంటున్నా. అసలు టైమ్స్ ఫుల్ అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది టైము. ఇది ఎంటీఆర్ వాళ్ళ ఇడ్లీ అండి. రెడీ టు కుక్ ఉంటుంది. ఇది వచ్చేసి మనము జస్ట్ ఒక 2 minutesలో పిండిని కలిపేసుకొని కర్డ్తో వేసేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చాలా డేస్ నుండి ఇదే యూజ్ చేస్తున్నాను. అంటే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, ఇలా లేదు మనమే ఏదైనా సడన్గా చేసుకోవాలి ఇంట్లో ఏం లేవు అనుకున్నప్పుడు ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి అనేసి నేను ఇట్లా రెడీ టు కుక్ అన్నీ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ప్రతి టిఫిన్లోకి పీనట్ చట్నీ ఎందుకు, కొంచెం డిఫరెంట్గా తిందామండి. ఈ ఇడ్లీలోకి పీనట్ చట్నీ కంటే ఇట్లా కారా చట్నీ టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేను చట్నీ చేసే లోపల ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి దీని తర్వాత నేను కాసేపు యూట్యూబ్ ఎడిటింగ్ ఇది ఉంటే చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంకా కిచెన్ వర్క్ ఉంటుంది కదా, ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయటం, అదే లంచ్ ప్రిపేర్ చేయటము, దాని తర్వాత యూటెన్సిల్స్ ఉన్నవి వాష్ చేయటము, ఇలా ఉంటుంది కదా. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి నేను పాలకూరతో పప్పు చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. అండ్ అలాగే రైస్ పెట్టేశాను. మీకు ఒకటి చెప్తాను, ఎప్పుడైనా సరే పాలకూరని కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు. ఏ వెజిటేబుల్ అయినా కూడా అంతే, కట్ చేసిన తర్వాత వాష్ చేస్తే వాటిలో ఉన్న వైటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అంటారు. సో దానికోసం ఏ వెజిటేబుల్ అయినా సరే ఫస్ట్ మనము వాష్ చేసుకొని దాని తర్వాత కట్ చేసుకుంటే మంచిది. ఇంకా పప్పుకి రైస్కి నేను పెట్టేసి కౌంటర్ టాప్ ఒకసారి అలా తుడిచేసి ఇంకా డిషెస్ వాష్ చేద్దాము అని చెప్పి డిషెస్ వాష్ చేశాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనము వంట చేసుకునే టైం మనము కిచెన్లో కొంచెం ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. ఆ టైంలోనే ఇట్లా యుటెన్సిల్స్ వాష్ చేసుకోవటము, లేదా వాష్ చేసిన యుటెన్సిల్స్ని సర్దేసుకోవటము, ఇలాంటివి చేస్తే మనకు టైం అనేది కలిసి వస్తుంది. సో ఎక్కువసేపు మనము కిచెన్లో ఉండాల్సిన పని ఉండదు. సో దానికోసం నేను లైక్ రైస్ కర్రీ అయ్యే లోపల నేను యుటెన్సిల్స్ అన్నింతా వాష్ చేసేసుకొని పెట్టేస్తున్నాను. ఈ లోపల నాకు లంచ్ రెడీ అయిపోతుంది. దాని తర్వాత నేను పప్పుకి పోపు పెట్టేసి
ఇంకా లంచ్ తినేయచ్చు కదా. నేను యుటెన్సిల్స్ వాష్ చేసుకునే లోపల నాకు పప్పు ఇంకా రైస్ రెడీ అయిపోయింది. సో, పప్పుకు పోపు పెట్టేశాను. పప్పులో నుండి తీసిన వాటర్ ఉంటాయి కదా! దాంతో నేను ఇక్కడ కొంచెం రసం టైప్‌లో చేసేస్తాననమాట. ఆ పప్పు వాటర్‌ని పక్కకు సెపరేట్ చేసుకొని, పప్పు ఉడికించిన వాటర్‌ని అందులోకి కొంచెం సాల్ట్, అలాగే పప్పులోకి పోపు పెట్టేటప్పుడే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసి ఇంక ఇందులో కూడా తీసేస్తాను. తీసేసి ఒకసారి దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక పొంగొచ్చే వరకు పెడతాననమాట. దాని తర్వాత నేను ఇందులోకి కొద్దిగా అంటే ఒక 1/4 స్పూన్ సాంబార్ పౌడర్‌ని యాడ్ చేస్తాను. మీరు సాంబార్ పౌడర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసి ఇలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకోలా కావాలన్నా కూడా లైక్ మనము అదేంటి వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర ఇవి మనము కచ్చాపచ్చాగా దంచుకొని అది వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటది. మనము పప్పు ఉడికించాం కదా! ఆ వాటర్ అది వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పేసి నేను ఇలా చేస్తాను. లైక్ ఇది చాలా టేస్టీగా ఉంటది. ఇన్‌కేస్ మన ఇంట్లో చిన్న పిల్లలు అలా ఎవరైనా ఉంటే ఈ పప్పు ఉడికించిన వాటర్‌ని సెపరేట్‌గా తీసి ఆ వాటర్‌తో కలిపి పెడితే పిల్లలకి చాలా మంచిది. ఇక్కడ ఇలా తెరులుతుంది కదా! ఇంకా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇంకా పప్పు, ఇంకా రసం ఉంది కదా! సో, దానికోసం నేను ఇక్కడ ఆమ్లెట్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. సో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనము ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ వేస్తాం కదా! మసాలా పౌడర్స్. అవి వేసిన తర్వాత వాటిని ఫస్ట్ కొంచెం వాటర్ ఏసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇలా ఎగ్స్ వేసి బీట్ చేసుకుంటే మసాలాస్ అనేటివి బాగా కలుస్తాయి. లేదంటే కొంచెం ఉండలు ఉండలుగా వచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. సో, అలా రాకుండా మనము నీట్‌గా కలిపేసుకొని వేసుకోవటమే. నేనేం చేస్తానంటే ఒక 2, 3 ఎగ్స్ ఒకటేసారి వేసేస్తాను. మళ్ళీ మళ్ళీ వేసుకోకుండా మొత్తం ఒకేసారి బీట్ చేసి వేసేస్తాను. తర్వాత డివైడ్ చేసుకుంటే సరిపోతది కదా అని చెప్పేసి ఇంకా దానిపైన కొంచెం ఆనియన్ అలాగే కొత్తిమీర యాడ్ చేసి చేసేసుకుంటాననమాట. ఆఫ్టర్ లంచ్ నేను డైలీ ఇలా డేట్స్ తీసుకుంటాను. నేను కీమియా డేట్స్ యూజ్ చేస్తాను. నాకు ఇవి నచ్చుతాయి. నార్మల్ డేట్స్ ఎందుకో నచ్చవు, లయన్ డేట్స్ అవి. సో, నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇవి చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి నాకు. రెగ్యులర్‌గా మనము డైలీ 2 డేట్స్ తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ బోన్ హెల్త్ కావచ్చు, హార్ట్ హెల్త్ కావచ్చు. అలాగే ఇందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా! అవి కూడా మనకు చాలా హెల్ప్ అవుతాయన్నమాట. అలాగే ఇందులో ఫైబర్ హై ఉంటది కాబట్టి అన్నింటికి చాలా మంచిది. ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మనకు త్రూ ఔట్ ద డే. అండ్ లంచ్ తర్వాత కొద్దిసేపు అట్లా పవర్ న్యాప్ తీసుకొని ఇంకా ఈవినింగ్ లేసి ఇట్లా బజ్జీలు వేస్తున్నాను. మిర్చి బజ్జీ. నేను నెక్స్ట్ టైం మీతో నేను మిర్చి బజ్జీకి పిండి ఎలా కలుపుకుంటాను అని చెప్పి షేర్ చేస్తాను. యాక్చువల్లీ అందరికీ తెలిసే ఉంటది. మిర్చి బజ్జీ చేయడం పెద్ద వింతేం కాదు. కాకపోతే కొన్ని చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో చేశామంటే బజ్జీ అనేది చాలా టేస్టీగా, క్రిస్పీగా వస్తుంది. నేను బజ్జీలు చేసిన తర్వాత ఇంకా వెన్నుకిచ్చాను. అండ్ నేను మిర్చి బజ్జీతో పాటు క్యాప్సికమ్ బజ్జీని కూడా ఏసాను. దాంట్లోకి కొంచెం స్టఫింగ్ టైప్ ఆనియన్స్ ఇవి వేసి చేశాను. చాలా టేస్టీగా ఉందని చెప్పాడు విన్ను. నెక్స్ట్ టైం మీకు రెసిపీని తప్పకుండా షేర్ చేస్తాను. ఎంత తినొద్దనుకున్నా, ఎంత ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేద్దామనుకున్నా వెదర్‌కి, క్లైమేట్‌కి ఇట్లా ఏదో ఒక సిచ్యువేషన్‌కి మనము అడ్జస్ట్ అవ్వక తప్పదు గదా! సమ్‌టైమ్స్ మనకే తినాలనిపిస్తుంది. క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. సో, అలాంటప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు? వాళ్ళు ఇంకా ఏది వాడతారో మనకు తెలీదు. ఆయిల్స్ కానీ ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య ఆల్మోస్ట్ మేము బయట ఫుడ్ తినడం అవాయిడ్ చేస్తున్నాము. ఇంకా దాని తర్వాత టీ తాగేసి
ఇంట్లో వర్క్స్ ఉంటే చూసుకున్నాను. ఇంకా బయటకొస్తే ఇంకా బయట నేను బెడ్‌షీట్స్ ఇవి వాషింగ్‌కేసాను. ఇంక అవి తీసి మడత పెట్టేసి ఆఫ్టర్ డిన్నర్ వచ్చేసి 7:00కి కంప్లీట్ చేయాలి అని చెప్పేసి 7కి కంప్లీట్ చేసేసాము. తిన్న తర్వాత నేను ఇంకా ఇట్లా నెయిల్ పాలిష్ చేసుకుందాము అని చెప్పేసి మీకు ఒకసారి చూపిద్దాము అని చూపిస్తున్నాను. నా దగ్గర తక్కువే ఉన్నాయిలేండి నెయిల్ పాలిష్‌లు. ఇవి నా దగ్గర ఉన్న నెయిల్ పాలిష్‌లు. ఇవి 2 మొన్న ఇంటికెళ్ళినప్పుడు మా సిస్టర్ ఇచ్చింది. ఇంకా మిగిలినవన్నీ నావే అన్నమాట. సో, కొన్ని లాక్మే అన్నీ పేర్ టైప్ ఉన్నాయి. గ్లిమ్మర్‌వి నేను ఇక్కడ ట్రెండ్స్‌లో తీసుకున్నాను. ఇట్లా 2 ఉన్నాయన్నమాట. నాకు తెలీదు. ఇప్పుడే చూస్తున్నాను ఇట్లా 2 ఉన్నాయని చెప్పి. ఇంకా ఎమరాల్డ్ గ్రీన్ నెయిల్ పాలిష్ వేసుకుందాము అని చెప్పేసి గ్లిమ్మర్‌ది ఇది నేను ట్రెండ్స్‌లో తీసుకున్నాను. వేసుకుందామని వేసుకుంటున్నాను. నేను నెయిల్స్ మనము ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, ఎలా అని చెప్పేసి నెక్స్ట్ టైం తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ చాలామంది బయటకు వెళ్ళి స్టూడియోస్‌లో చేసుకుంటూ ఉంటారు కదా నెయిల్స్ ఇలా అని చెప్పేసి. నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ ఇలా. ఏంటంటే అక్కడ వాళ్ళు యూవీ లైట్ ప్రొజెక్షన్స్ యూజ్ చేస్తారు కదా! అది స్కిన్‌కి అంత మంచిది కాదంట. లైక్ స్కిన్ క్యాన్సర్ ఇలా వచ్చే ప్రమాదాలున్నాయి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఇలా యూవీ లైట్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. అంతెందుకు మనం రెగ్యులర్‌గా ఇలా నీట్‌గా నెయిల్స్ ట్రిమ్ చేసుకొని హాయిగా మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ వేసుకుంటే నెయిల్స్ చాలా అందంగా ఉంటాయి. మధ్యలో ఒకవేళ ఎందుకు వదిలేసానా అని చూస్తున్నారా? సో, దానికోసం ఇక్కడ నేను పీచ్ కలర్ వేస్తున్నాను. ఇది లాక్మేదన్నమాట. ఇది నా నెయిల్ పాలిష్ లుక్. ఎలా ఉంది? మీకు నచ్చిందా లేదా అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నెయిల్ పాలిష్‌లన్నీ ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి పెట్టుకుంటాను. నాకు ఈజీగా యాక్సెస్‌లో ఉండేలాగా చూసుకుంటాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో us ఆన్ ఇన్‌స్టాగ్రామ్. నేను లింక్స్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేసి ఫాలో చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. నా వీడియోస్ మీకు కొంచెమైనా యూస్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ స్టే హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్.